నా కుమారుడా, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. నమ్మితే ఆమెన్ అని టైప్ చేయి. నేడు నీవు ఎన్నో కారణాలను బట్టి ఏడుస్తూ నిట్టూర్పును విడుస్తున్నావా? అయితే ఒక్కసారి నీ పరిస్థితినంతటినీ దేవునికి ప్రార్థన రూపంగా తెలియజేస్తే ప్రేమామయుడైన తండ్రి తన స్వహస్తాలతో నీ కన్నీటిని తుడిచివేస్తాడు. నీ నుండి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించి నీకు ఆనందమును సంతోషంను ఇస్తాడు. సామెతలు 9:10. యెహోవాయందు భయభక్తులు గలిగియుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా కుమారుడా, నా కుమార్తె, నీవెందుకు బాధపడుతున్నావు? నేను నీకు తోడైయున్నాను, నేను నీతోనే ఉంటాను. భయపడకుము, నేను నీ దేవుడనే యున్నాను. దిగులుపడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము.